వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి అందరికీ. ఒక్క గ్లాస్ బియ్యంతో 3 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఈ ప్రసాదాలని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టడానికి మీరు ఉపయోగించవచ్చు. చాలా తక్కువ టైంలో మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వితిన్ 1 అవర్లో ఎంతో సింపుల్గా ఈ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ బెల్ కొట్టడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, నేను మీ సబికా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్యాంగీ మీల్. సో ఫాస్ట్గా రెసిపీలోకి వచ్చేద్దామండి. సో 1 గ్లాస్ ఆఫ్ రైస్ అన్నాం కదా, 1 గ్లాస్ రైస్ తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్తో బాగా కుక్ చేసేసుకున్నాను నేను కుక్కర్లోని. ఇందులోంచి ఒక పార్ట్ని సపరేట్ చేసుకుంటున్నాను బౌల్లోకి. రైస్ మరీ ఎక్కువ మెత్తగా అయిపోకుండా చూసుకుందాము. ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ రైస్ తోటి మనం పులిహోర తయారు చేద్దాము, చింతపండు పులిహోర. దీనికోసం ముందు వేడివేడి అన్నంలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను అండ్ రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ రెండిటిని ఈ వేడివేడి అన్నంలోనే వేసుకోవాలండి. పసుపు ఎస్పెషల్గా వేడి అన్నంలో వేసుకోవాలి, లేకపోతే మనకి వాసన వస్తుంది. సో ఇదంతా బాగా మిక్సప్ చేసేసుకుంటే మనకి ఇలా తయారైపోతుంది రైస్. ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దీనికోసం మనం పోపు వేసుకుందాము. ఒక కడాయి పెట్టుకుని అది కొంచెం వేడెక్కాక ఒక 1/2 బౌల్ ఆఫ్ గ్రౌండ్నట్స్ వేసుకున్నాను. ఈ గ్రౌండ్నట్స్ని లో ఫ్లేమ్లో స్లోగా మనం రోస్ట్ చేసుకుంటాము. కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక చెంచా ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఒక 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకుని వేసుకున్నాను. ఇవన్నిటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నానండి, కొంచెం కరివేపాకు. ఇవన్నీ కూడా బాగా చిట్పట్లాడేంత వరకు బాగా మనం ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లోని. ఓకే, చింతపండు గుజ్జండి. చింతపండు ముందుగానే నానబెట్టుకుని అందులోంచి రసం మొత్తం బాగా పిండేసుకున్నాను. ఈ చింతపండు గుజ్జుని మనం ఫ్రై చేసుకున్న పోపులోని వేసేసుకోవాలి. తర్వాత ఒక చిన్న 1/2 చెంచా బెల్లం పాకం వేసుకున్నాను. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నిటిని కూడా బాగా కలుపుకొని మొత్తం నీటి శాతం అంతా పోయి నూనె బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారైపోయిన ఈ పోపులోని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బాగా మిక్సప్ చేసుకున్న తర్వాత మన పులిహోర కంప్లీట్ అయిపోయినట్టే. సెకండ్ ఐటెంకి వెళ్ళిపోదాము. పాయసం చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మనం కుక్ చేసి ఉంచుకున్న రైస్ని ఇప్పుడు ప్రాసెస్ చేద్దాము. ఈ రైస్ అంతా కూడా మనం లూజ్ చేసేసుకుని ఒక 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకుంటున్నానండి మొత్తం రైస్ అంతట్లోని. ఈ పాలు అన్నం అంతా కూడా బాగా ఉడికిపోవాలి. ఉడికిపోయి మెత్తటి పేస్ట్ లాగా తయారవ్వాలండి. అంతవరకు మనం లో ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి, మెత్తగా అయిపోయింది. బాగా మెత్తగా ఉడికిపోయిన ఈ అన్నంలోంచి సగం భాగం సపరేట్ చేసేసాను. మిగిలిన సగం భాగంలోని ఇంకొక 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకున్నాను. ఈ 1/2 లీటర్ పాలు కూడా బాగా దగ్గర అయిపోయేంత వరకు మళ్ళీ మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. బాగా ఉడికిపోయింది. ఇందులోని బెల్లం పాకం వేసుకుంటున్నాను. మీ దగ్గర పాకం లేకపోతే బెల్లం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కానీ బెల్లం వేసుకునేటప్పుడు స్టవ్ మాత్రం ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉంటే పాలన్నీ ఇరిగిపోతాయి. 2 ఇలాచీ కొంచెం పొడి చేసుకుని వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు 1 కప్పు దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కిస్మిస్ వేసుకున్నానండి. కిస్మిస్ కూడా బాగా వేయించుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా మనం తయారు చేసి ఉంచుకున్న ఈ పాయసంలోని వేసి మిక్సప్ చేసుకోవాలి. చిన్న మంట మీద కొంచెం మనం ఉడికించుకోవాలి. అంతే, పాయసం రెడీ అయిపోయినట్టే. థర్డ్ ఐటెంకి వెళ్ళిపోదాం ఫాస్ట్. కానీ థర్డ్ ఐటెం దద్దోజనం తయారు చేసుకోవడానికి మనం ముందుగా మెత్తగా ఉడికించుకుని ఒక భాగం పక్కన పెట్టుకున్నాం కదా, దాంతో దద్దోజనం తయారు చేసుకుందాము.
కడాయిలో ఒక 2 చెంచాలు నూనె వేసుకున్నాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత చెంచా శనగపప్పు, చెంచా మినప్పప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకున్నానండి. ఇవన్నీ కూడా బాగా మనకి బ్రౌన్ అయిపోయే వరకు వేయించుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకున్నానండి. కరివేపాకు ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నిటిని బాగా ఫ్రై అప్ చేసేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మనం ముందుగా పక్కన పెట్టుకున్న పాలన్నంలో మనం ఫ్రై చేసుకున్న పోపుని వేసేసుకోవాలండి. పోపు పైన ఒక 1/2 లీటర్ పెరుగు, గడ్డ పెరుగు వేసేసుకుని ఇవన్నిటిని కూడా బాగా మనం మిక్సప్ చేసేసుకోవాలి. బాగా కలిపేసుకుంటే మన దద్దోజనం తయారైపోయినట్టే. చూసారా ఎంత ఫాస్ట్గా 3 ప్రసాదాలను 1 గంటలో నేను తయారు చేసేసాను. మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. 1 గ్లాస్ రైస్ ఉడికించుకుని 3 ప్రసాదాలు నేను చేసేసుకున్నానండి. ఎంతో టేస్టీగా, ఎంతో యమ్మీగా మనకి కనిపిస్తున్న ఈ రెసిపీస్ పాతకాలం నాటి నుంచి మనకు వస్తున్న వంటకాలండి. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలాగొచ్చినాయో రెసిపీస్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. క్రిస్పీ చీజీ పనీర్ డిస్క్స్ ఈరోజు మన రెసిపీ ఇదేనండి. ఎంతో యమ్మీగా ఇంట్లోనే చిన్నపిల్లలకి నచ్చేటట్టుగా ఈ డిష్ మనం తయారు చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, నేను మీ సబిక అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్యాంగీ మీల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చూస్తూనే ఉండండి మా ఛానల్. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఈ ఆయిల్ కారం బాగా మిక్సప్ చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, చాట్ మసాలా 1 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్ 1.5 స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా వేసుకున్నాను. 1 లెమన్ మొత్తం, 1 నిమ్మకాయ మొత్తం పిండి వేసుకున్నానండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా బాగా మిక్సప్ చేసుకుంటే ముందు మన మసాలా రెడీ అయిపోతుంది. ఈ మసాలాలో నెక్స్ట్ శనగపిండి 1 2 టేబుల్ స్పూన్స్, పెరుగు 1 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. ఓకే, మసాలా పార్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ వెజ్జీస్కి వెళ్ళిపోదాము. 1 బౌల్ ఆనియన్స్ వేసుకున్నాను. 1 బౌల్ సీడ్లెస్ క్యాప్సికమ్ వేసుకున్నానండి. సీడ్స్ తీసేసి కట్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా సీడ్స్ తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద 1 బౌల్ కట్ చేసి వేసుకున్న తర్వాత పనీర్ 200 గ్రామ్స్ పనీర్ మొత్తం మ్యాష్ చేసేసుకుని ఈ పనీర్ అంతా కూడా యాడ్ చేసుకున్నాను. పనీరే మెయిన్ ఇంగ్రీడియంట్ మన డిష్కి. పనీర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్సప్ చేసుకుని మన వెజీస్కి మసాలా అంతా కూడా బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ చిన్న అరేంజ్మెంట్ ప్రిపేర్ చేసుకుందామండి. నా దగ్గర గ్రీన్ చట్నీ ఉంది. గ్రీన్ చట్నీ తీసుకున్నాను. ఇందులో మయోనీస్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ గ్రీన్ చట్నీ మయోనీస్ మనకి ఎంత కావాలంటే అంత మయోనీస్, దీనికి ఏమీ కౌంట్ లేదు. మీకు మయోనీస్ ఎక్కువ నచ్చితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇలాగ మిక్స్చర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ తీసుకోవాలండి. నేను వైట్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఈ బ్రెడ్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. 1 పెద్ద మౌత్ ఉన్న గ్లాస్ నేను 1 తీసుకున్నాను. ఇది ఎగ్జాక్ట్గా బ్రెడ్ కార్నర్స్ని కట్ అయ్యేటట్టుగా సెట్ చేసుకోవాలి. దాన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మనకి కట్ అయిపోతుంది బ్రెడ్. ఇలాగ సర్కిల్ షేప్లో మనకి డిస్క్ ఫామ్లో బ్రెడ్ తయారవుతుంది చూడండి, ఈ రకంగా.
ఇలాగే మిగిలిన బ్రెడ్స్ కూడా కట్ చేసుకోవాలి సర్క్యులర్ ఫామ్లోకి. పనీర్ డిస్క్స్లో డిస్క్ తయారు చేస్తున్నాం ఇప్పుడు మనము. నేను ఒక 4 డిస్క్లు రెడీ చేసుకున్నానండి. ఇంకో 4 డిస్క్స్ సెకండ్ లేయర్ కోసం కూడా కట్ చేసుకున్నాను. చూడండి సెకండ్ లేయర్ కోసం డిస్క్ ఎలా కట్ చేయాలో. ఒక చిన్న మౌత్ ఉన్న గ్లాస్ తీసుకుని సెంటర్లో పెట్టి ఇలాగా గట్టిగా ప్రెస్ చేస్తే కట్ అయిపోతుంది. ఇలా చేసినప్పుడు మనకి రింగ్ తయారవుతుంది. చూడండి ఎలా కట్ అయిందో. ఇలాగే మిగిలిన రింగ్స్ అన్నీ కూడా మనం తయారు చేసుకుంటాము. ఈ రింగ్లోకే మన స్టఫింగ్ వెళ్తుందన్నమాట. మన డిస్క్లన్నీ రెడీ అయిపోయినాయి. స్టఫింగ్ కొంచెం కుక్ చేసేసుకుందాము. దీనికోసం ఒక కడాయి తీసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మనం మిక్స్ చేసుకున్న స్టఫింగ్ని ఆయిల్లో వేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల మన వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో నేను చీజ్ యాడ్ చేసుకుంటున్నాను. చీజ్ అంతా కూడా పౌడర్ చేసేసి స్మాష్ చేసేసి చీజ్ యాడ్ చేసుకున్నాను. స్టఫింగ్తో చీజ్ని బాగా మిక్సప్ చేసేసుకున్నాను. పర్ఫెక్ట్. ఇప్పుడు అసెంబుల్ చేసేద్దాము. పనీర్ డిస్క్ తీసుకుని దీనికి మనం తయారు చేసుకున్న మయోనీస్ని ఒక లేయర్ కింద వేసుకుంటున్నాను. మయోనీస్ అంతా కూడా స్ప్రెడ్ చేసి దీని మీద ఇప్పుడు మనం కట్ చేసుకున్న రింగ్ని పెట్టుకుంటున్నాము. కొంచెం పైనుంచి ప్రెస్ చేస్తే కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది రింగ్. ఇలాగే మొత్తం 4 డిస్క్స్ కూడా తయారు చేసుకోవాలండి. ఓకే, 4 డిస్క్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టఫింగ్ యాడ్ చేసేస్తున్నాను. స్టఫింగ్ కేర్ఫుల్గా రింగ్ లోపలికి వెళ్ళేటట్టుగా యాడ్ చేసుకోవాలి మనం. స్టఫింగ్ యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పైనుంచి కొంచెం మళ్ళీ చీజ్ ఎక్స్ట్రా టాపింగ్ కింద వేసాను, పిల్లలకి నచ్చుతుందని. ఇప్పుడు ఈ డిస్క్స్ని బయట నుంచి కొంచెం ఆయిలేట్ చేయాలి. బయట నుంచి కొంచెం ఆయిల్ అంటించి ఒక స్టీల్ ప్లేట్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ స్టీల్ ప్లేట్కి ఆయిల్ మొత్తం ఫుల్ లిబరల్గా మనం రాసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఆయిల్ని ఈ స్టీల్ ప్లేట్ మీదకి మనం తయారు చేసుకున్న డిస్క్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఒక పాత కడాయి ఏమన్నా ఉంటే అది తీసుకుని అందులో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీద స్టాండ్ ఒకటి పెట్టుకుని లో ఫ్లేమ్ మీద స్టవ్ని అరేంజ్ చేసుకోండి. దీని మీద డిస్క్ ప్లేట్ని పెట్టండి. పెట్టి మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు లో ఫ్లేమ్లో వదిలేయండి. ఓకే, 1/2 అవర్ అయిపోయింది. చూద్దాము. రైట్, మన డిస్క్స్ బ్రౌన్ అయిపోయినాయి అండ్ చీజ్ అంతా కూడా కరిగిపోయింది. సర్వ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని మన డిస్క్స్ని 1 by 1 స్లోగా డిస్టర్బ్ అవ్వకుండా చీజ్ సర్వింగ్ బౌల్లో పెట్టుకోవాలి. ఈ డిస్క్స్ని మనం టొమాటో సాస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎంతో యమ్మీగా, చూడ్డానికి ఎంతో అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఒక పీస్ మీకు కట్ చేసి చూపిస్తున్నాను. స్టఫింగ్ చూద్దామండి ఎలా కనిపిస్తుందో లోపల. ఓకే, సో కట్ చేసి చూస్తే కనుక స్టఫింగ్ లోపల చాలా బాగుంది. విత్ గ్రీన్ కలర్ మయోనీస్తో చాలా అట్రాక్టివ్గా యమ్మీగా కనిపిస్తుంది. ఎంతో హెల్దీ అయిన ఈ డిష్ని మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలాగొచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. అలనాటి మధురిమలు ఆపాత వంటకాల్లో ఒక వంటకాన్ని ఈరోజు మీకు నేను పరిచయం చేయబోతున్నాను. కోనసీమ ఈస్ట్ గోదావరి జిల్లా వైపు మనకి బాగా దొరికే పామ్ ఫ్రూట్ అండి ఇది. దీంతో నేను తాటి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ రోజు నేను చూపించబోతున్నాను. ఎంతో బలంతో కూడుకున్న రెసిపీ అండి ఇది. తయారీ విధానాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చూస్తూనే ఉండండి మా ఛానల్. తాటి రొట్టె తయారు చేసుకోవడానికి ముందు మనం పామ్ ఫ్రూట్ ని తీసుకుంటామండి. మనకి వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది. ఇది బాగా మెత్తగా ఉండాలి. ముగ్గిన కాయ తీసుకుంటున్నాను. దీని పైన పెచ్చు ముందు తీసేసి
ఆ తర్వాత కొంచెం నేలకేసి కొడితే లూజ్ అవుతుంది దీంట్లో ఫ్లెష్ అంతా కూడా. ఇప్పుడు స్లోగా దీని బయట తొక్క ఒలిచేయచ్చు. ఈజీగానే వచ్చేస్తుందండి, పెద్ద కష్టపడక్కర్లేదు. దీన్ని నేను ఒక ప్లేట్లో పెట్టుకుని దీని పైన లేయర్ అంతా కూడా సపరేట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ నీట్గా. ఈ పైన స్కిన్ అంతా కూడా పీల్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనకి గుజ్జు చూడండి మంచి ఎల్లో కలర్లో చాలా బాగుంది కదా. దీనిపైన ఉన్న ఈ ముచ్చుకని నేను తీసేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మెల్లిగా స్ప్లిట్ చేసుకుంటా. ఇది 3 పార్ట్స్లోకి డివైడ్ అయింది చూడండి ఎగ్జాక్ట్గా. ఓకే, ఒక్కొక్క పార్ట్ని మనం సపరేట్ చేసుకుని బ్లాక్గా ఏమన్నా కనిపిస్తుంటే ఈ నల్లగా ఉన్నాయన్నీ కూడా రిమూవ్ చేసేసుకుందాము. ఈ తాటి పండు నుంచే మనకి ముంజులు వస్తాయి కదండి, మనం ముంజులు కూడా చాలా ఇష్టంగా తింటాము. ఈ కాయ నుంచి ఇప్పుడు మనం దీన్ని రసాన్ని అంటే గుజ్జుని మనం సపరేట్ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక స్క్రాపర్ని తీసుకున్నాను. ఇది ఈజీగా అందరిళ్లలోనే ఈ మధ్య అవైలబుల్గానే ఉంటుంది. ఓకే, జస్ట్ ఇలాగా స్లోగా, మీరు పెద్ద ప్రెషర్ కూడా ఏం పెట్టక్కర్లేదు, కొంచెం ఇలాగ రుద్దితే చాలు. కాకపోతే మధ్య మధ్యలో మనం చేయి తట్టుకుంటూ ఉండాలి. ఇలాగ మనం స్క్రాపర్ మీద స్క్రేప్ చేస్తూ ఉంటే మనకి స్లరీ అన్నది తయారైపోతుంది. చూడండి, పీచు అంతా కూడా సపరేట్ అయిపోయి మనకి గుజ్జు బయటకు వచ్చేసింది. మ్యాంగో గుజ్జులా కనిపిస్తుంది కదా చూడడానికి. ఓకే, గుజ్జు పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, సో నేను మొత్తం గుజ్జు అంతా కూడా తీసేసాను. ఈ 3 టెంకల్ని కూడా క్లీన్ చేస్తాను చూడండి మొత్తం. ఈ గుజ్జులో ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. తర్వాత బెల్లం వేసుకున్నాను. మీ టేస్ట్ లెవెల్స్ని బట్టి మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే బెల్లం ఎక్కువ వేసుకోండి. ఇందులో 1/2 kg బియ్యం రవ్వ వేసుకోవాలి. దీన్ని బాగా మిక్సప్ చేసుకుని పేస్ట్ లాగా మనం కలిపేసుకోవాలి ముద్దలాగా. ఈ ముద్దని మనం రెస్ట్ ఒక కాసేపటి వరకు, ఒక అరగంట సేపు వరకు రెస్ట్ చేయనివ్వాలి. దీనివల్ల ఏమవుతుందంటే గుజ్జులో ఉన్న నీటి శాతాన్ని అంతా కూడా మన రవ్వ పీల్చేసుకుని మెత్తబడుతుంది అండ్ ముద్దలాగా తయారవుతుందండి. ఓకే, సో 1/2 అవర్ తర్వాత ఓకే, ఇప్పుడు కడాయి తీసుకున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత ఒక చెంచా ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్లోని మనం తయారు చేసుకుని ఉంచుకున్న మిశ్రమాన్ని మెల్లిగా చేత్తో వేసుకోవాలి. దీన్ని మొత్తం కడాయి అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకుని ఈవెన్గా షేప్ వచ్చేటట్టుగా మనం చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం సిమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేయాలండి. మంటని పెట్టేసి ఒక అరగంట సేపు పాటు మూత పెట్టేసి వదిలేయాలి. ఒకవైపు కుక్ అయిన తర్వాత మెల్లిగా సైడ్స్ నుంచి మనం లూజ్ చేసుకుంటున్నాము. లూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వెనక తిప్పడం ఈ పద్ధతిలో నేను చేశాను. పైన ఒక మూత పెట్టి ఆ ప్లేట్లోకి వెనక్కి తిప్పాను. చూడండి, మంచి కలర్, మరీ ఎక్కువ బ్రౌన్ అవ్వలేదు, అలాగని మరీ పచ్చిగా కూడా లేదు, దోర రంగు అంటారు కదా, అలాగా మంచి కలర్లో ఎగింది. ఈ రొట్టెని వెనక్కి తిప్పి మళ్ళీ కడాయిలో వేసుకున్నానండి. ఇంకొక 20 నిమిషాల పాటు రెండో వైపును కూడా కాలనిచ్చాను. బాగా కాలిన ఈ అట్టుని రెండో వైపులో కూడా కాలినప్పుడు కూడా మనకి మంచి స్మెల్ వస్తుంది. కాలడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సర్వింగ్ చేసేసుకుందాము. ఒక పీస్ కట్ చేస్తున్నాను చూడండి. చూడండి, చాలా బాగా వచ్చింది మన తాటి రొట్టె. లోపల నూకంతా కూడా బాగా ఉడికి కొబ్బరితో మంచి ఫ్లేవర్ వస్తుంది. తినడానికి అండ్ చూడడానికి కూడా ఎంతో కంటికి ఇంపుగా కనిపిస్తుంది. గోదావరి సైడ్ ఉండే వాళ్ళకి బాగా తెలిసిన వంటకం. మిగిలిన వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు దీన్ని పరిచయం చేస్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. అండ్ మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.